ముందస్తు ప్రణాళికలో భాగంగా మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకోగలిగితే మీరు ఏటీసీ నుండి మరియు ఏటీయూ వరకు ఉన్న డిడక్షన్స్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఎంప్లాయీస్కి ముఖ్యంగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటి బెనిఫిట్ ఏంటంటే హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్. దీనిలో ప్రతి నెల 5,000 చొప్పున సంవత్సరానికి 60,000. రెండవది 25% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ మరియు రెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్ మైనస్ 10% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్. ఈ మూడింటిని లెక్క చేయగా ఏదైతే లీస్ట్గా వస్తుందో మీరు దాని యొక్క బెనిఫిట్ హెచ్ఆర్ఏ బెనిఫిట్ పొందవచ్చు. రెండవది, మీరు హోమ్ లోన్ కానీ తీసుకున్నట్లయితే సెక్షన్ 24 సబ్సెక్షన్ బి ప్రకారము 2 లక్షల వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మూడవది పిఎఫ్. మీరు పిఎఫ్ ప్రతి నెల బేసిక్ శాలరీ ప్లస్ డిఏ 2 కలుపుకొని 100% వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ సెక్షన్ ప్రకారము 1,80,000 వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. నాలుగవది లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఇక్కడ 4 సంవత్సరాల్లో మీరు 2 సార్లు ఈ యొక్క బెనిఫిట్ మీరు పొందవచ్చు. ఐదవది మీల్స్ కూపన్. అంటే ఉద్యోగస్తులకు కంపెనీ తినమని చెప్పి మీకు సంవత్సరానికి 26,400 రూపాయల వరకు అంటే దీన్ని మీరు ట్యాక్స్ బెనిఫిట్ కింద తీసుకోవచ్చు, మీకు కంపెనీ ఇస్తుంది. బిల్స్ రీఎంబర్స్మెంట్. మీరు కానీ మార్కెటింగ్కి సంబంధించిన వ్యక్తులైతే, డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులైతే ఇక్కడ మీకు కొన్ని బిల్స్ మీరు ఎగ్జామ్షన్ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది అందరికీ రాదు, ఆపరేషన్లో చేసే వాళ్ళకి రాదు, ఓన్లీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికే వస్తుంది. తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్. ఇక్కడ నెలకి 300 చొప్పున సంవత్సరానికి 3,600 రూపాయల వరకు మీరు బెనిఫిట్ పొందవచ్చు. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు మీ యొక్క శాలరీలో 50,000 వరకు డిడక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మెడికల్ అలవెన్స్. మీరు కానీ హెల్త్కి సంబంధించిన ప్రీమియం కట్టినా, తర్వాత మెడికల్ చెకప్ చేసినా మనకి ఏటీడీ ప్రకారము సెక్షన్ 80D ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1960 ప్రకారము 25,000 వరకు మీరు ఎగ్జామ్షన్ పొందవచ్చు. కాకపోతే ఈ పేమెంట్ మీరు చెక్ రూపంలో చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు విరాళాలు కానీ ఇస్తే, అంటే డొనేషన్స్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే 50%, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే 100% మీకు విరాళాలు కూడా ద్వారా మీరు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఉదాహరణకి 10,000 మీరు డొనేషన్ ఇచ్చారనుకోండి, స్టేట్ గవర్నమెంట్లో 5,000 వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 10,000 అవుతుంది. ఎన్పిఎస్, ఏటీసీ, సిసిడి సబ్సెక్షన్ 2 ప్రకారము 50,000 వరకు ఎన్పిఎస్ మీరు పొందవచ్చు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇక్కడ మీకు 5,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతారు కదా, 2,400 వరకు కూడా మీరు ఎగ్జామ్షన్ పొందవచ్చు. ఇక్కడ నేను చెప్పిన సెక్షన్స్ అన్నీ కానీ మీరు ఉపయోగించుకున్నట్లయితే ఏటీసీ నుండి ఏటీయూ వరకు ఆ బెనిఫిట్స్ కాకుండా ఈ బెనిఫిట్స్ కూడా మీకు వర్తించి మీరు కట్టవలసిన ఇన్కమ్ ట్యాక్స్ తగ్గి మీకే రిఫండ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ కానీ తీసుకోవాలనుకుంటే నేను చెప్పిన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఇన్కమ్ అంటే మీరు ఒక సంవత్సర కాలంలో పొందిన శాలరీ 7,50,000 వరకు ఉంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోండి. అది దాటితే మాత్రం ఓల్డ్ ఆప్షన్గా మీరు ఎన్నుకోండి. తద్వారా మీకు రిఫండ్ రూపంలో మీ ట్యాక్స్ను కట్టారు కదా, అది మీకు రిటర్న్ వస్తుంది. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి, మేము మీకు సహకారం చేస్తాము. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.